ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పించవద్దు. సామెతలు 3:29. మహాకవి షేక్స్పియర్ విరచిత జూలియస్ సీజర్ నాటకంలోని ఘట్టం. సభా మంటపంలో ప్రజాప్రతినిధులు కుట్ర పన్ని ముందు వెనకాల నుండి బాకులతో సీజర్ శరీరాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తారు. వారందరిలోకి బ్రూటస్ అనేవాడు సీజర్ ప్రాణమిత్రుడు, మనసెరిగిన నేస్తం. అతడు సైతం కత్తి దూసి మరొక పోటు పొడిచేసరికి బ్రూటస్, నీవు కూడానా అంటూ ఆ జగ్గజ్జేత సీజర్ విషాదాశ్చర్యాలు ముప్పిరిగొన్న మోముతో కుప్పకూలిపోతాడు. అతనికి అసలు జీవించాలన్న ఆశే ఆ క్షణంలో నశిస్తుంది. నమ్మినవాడు నట్టేట ముంచితే కలిగే వేదన చెప్పనలవి కాదు. ఈ బైబిల్ సామెత దీనినే చెప్తున్నది. ఎదురై కత్తి దూసే శత్రువును ఎదిరించగలం. హితుడై పంచను చేరి వెన్నుపోటు పొడిచేవాని నుండి తప్పించుకొనడం కష్టం. అగ్నికిలను జలధారలు చల్లార్చాలి. ఆ జలమే బగ్గున మండిస్తే ఏమి గతి? నడి సముద్రంలో తుఫానులో అల్లాడే నావను నావికుడు దరికి చేర్చాలి. నావికుడే నావను నట్టేట ముంచితే దిక్కేది? రక్షకుడే భక్షకుడు కాగా కంచే చేనును మేయగా మార్గాంతరమేది? మానవులు సాధారణ రాగద్వేషాల జీవన సరళిలో ఒకరిపై ఒకరు కక్షలు పూని హాని తలపెడుతుంటారు. కారణం తెలిస్తే ఎదుటివాడు తనకెందుకు కీడు చేస్తున్నాడో అవగతమైతే అదొక తీరు. అనుకోని దిక్కు నుండి అనువైన వారి నుండి అనూహ్యంగా వాటిల్లే కీడు వినాశనాన్నే గాక హృదయ వేదనను కూడా రగిలిస్తుంది. స్వతహాగా మనిషి దుర్మార్గుడై కాని పనులెన్ని చేసినా ఎట్టివారైనా చేయకూడనిది నమ్మక ద్రోహం. మనిషన్న వానిలో ఉండే మనస్సాక్షి అతడెంత కఠినాత్ముడైనా నమ్మించి గొంతు కోసే పనికి పాల్పడకుండా చేస్తుంది. అందుకే ఇస్కరియోతు యూద ద్రోహం అంతగా భక్తుల మనసును వికలం చేస్తుంది. నన్ను నీవు పొడిచిన వెన్నుపోటు పన్నిన నీ పన్నాగమై మన్ను కురిపించాయిగా. ఇక నీ కరవాలం నీ కండబలం ఇంకేం చేస్తాయి ఇంతకన్నా? పరాయి వారి పగలు పరాక్రమాలు పంతాలు ఎంత మాత్రం చింతలేదు. వారేమి నాకు హాని చేయవల్ల పడదు. మా వాళ్ళే నన్ను మట్టుబెట్టారు.